ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము 127వ దావీదు కీర్తన 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులను ఎదిరించుచుండాయనగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు పొద్దున్నే ఉదయకాలంలో లేచి హడావుడిగా పనికెళ్ళి ఎంతో కొంత సంపాదించుకొని వచ్చి దాన్ని వండుకొని తిని ప్రయాస పడుతూ ఉంటారు. అదంతా వ్యర్థం ఒక్కొక్కసారి. ఎందుకు అని అంటే ఆయన అంటున్నాడు, తన ప్రియులు చక్కగా చాలాసేపు ఆయన రెస్ట్ తీసుకుని మెల్లగా వెళ్ళి మెల్లగా తెచ్చుకున్న ఆ కొంచెంలో వారికి ఎంతో తృప్తి, సమాధానము, ఆరోగ్యము, కాపుదల, అలాగే ఎంతో నెమ్మది ఉంటుందంట. హడావుడిగా పరుగులు పెడుతూ ఎంతో శ్రమ పడుతూ ఉంటారు కొంతమంది. కానీ వారితో పోల్చితే వీళ్ళు చాలా తక్కువ శ్రమ పడతారు, కానీ వీరికంటే ఎక్కువ ఆశీర్వదించబడుతున్నారు అంటున్నాను. ఎందుకు అని అంటే వీరు ఆయనకి బిడ్డలు, ప్రియమైనటువంటి వారు. ఈరోజు నువ్వు ఆయనకు దగ్గరగా జీవిస్తే నిన్ను కూడా దేవుడు ఆ రీతిగా దీవిస్తాడనమాట. నువ్వు ఆయనకు దగ్గరగా ఉంటే నిన్ను కూడా దేవుడు ఆ రీతిగా ఆశీర్వదిస్తాడనమాట. పేతురు ఆయన ప్రక్క నుండి ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నాడంట. ఒకరోజు మీరు పన్ను కట్టరా, పన్ను చెల్లించరా అని కైసరు దగ్గర నుంచి వారికి వర్తమానం వచ్చింది. అయితే ఒక క్షణములో పన్ను కట్టడానికి ఆయన ఏ రీతిగా ఆయన ఆలోచన చేసినాడు చూడండి. నువ్వు వెళ్ళి ఇదిలో ఒక వల వేయి, మొట్టమొదటిగా వచ్చిన చేప దాని కడుపులో ఒక షెకెల్ ఉంటుంది, తీసుకొచ్చి నీకు ఒక అరశెకలు, నాకు ఒక అరశెకలు కట్టేయి అన్నాడు. చాలా సింపుల్గా. పేతురు చాలా శ్రమ పడలేదు. పేతురు ఏమీ ఆయన ప్రయాసపడలేదు. వెంటనే పనికి పరిగెత్తుకొని వెళ్ళలేదు. ఎక్కడ పని దొరుకుతుందని ఆరాటపడిపోలేదు. ఆయన పొద్దునెళ్ళి సాయంత్రం దాకా కష్టపడొచ్చి ఆ పన్ను చెల్లించలేదు. కానీ ఆయన దేవునితో ఉండడం వలన, దేవుడు ఆయనని ప్రేమించడం వలన దేవుడు ఆయనని హక్కున చేర్చుకొని, ఇదిగో ఆయన ప్రయాస పడకున్నాను. ఎందుకంటే నువ్వు నా పని చేస్తున్నావు నా కుమారుడా, నువ్వు నాతో తిరుగుతున్నావు, నీ సమయం అంతా నాకు పెడుతున్నావు. నువ్వు ఇప్పటికిప్పుడు పనికెళ్ళి దాన్ని సంపాదించలేవు, కానీ నేను నీకు ఇస్తాను చూడు అని ఆయన ఆ యొక్క షెకెల్ని ఆయన చేత కట్టించేశాడంట. కాబట్టి ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ సొంత ప్రయాస, ప్రయత్నము పక్కన పెట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఎలా నిన్ను నడవమంటున్నాడు, ఆయన ఎలా నీకు సహాయం చేయగలడు, ఆయన ఆదుకుంటున్నాడు, ఆయన ఎలా నీకు నేర్పిస్తున్నాడు, అలా నువ్వు చేసినట్లయితే నువ్వు చాలా ఆశీర్వదించబడతావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆ పరుగులు, ఆ వేదన, ఆ యొక్క కష్టము, ఆ శ్రమ, శక్తికి మించిన శ్రమ అవన్నీ ఉండవు అన్నమాట. కాబట్టి దేవుని వైపు తిరుగుదాం, దేవుని చిత్తానుసారంగా నడుచుకుందాం, దేవుని ఆలోచన నెరవేర్దాం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు నిజంగా నువ్వు మాతో ఎంతో చక్కగా వివరంగా మాట్లాడావు ప్రభా. అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈరోజు ఎంతమంది బిడ్డలైతే వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రభా నీ వైపు పరిగెత్తుకొని వచ్చి నిన్ను బట్టి నడుచుకుంటారు, వారందరిని దీవించండి అయ్యా. వారందరికీ దీర్ఘాయుష, కృప, కాపుదల, క్షేమం, సమాధానం దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యంతో నింపండి, ఐశ్వర్యాన్ని నింపండి తండ్రి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి నీ కృపకు పాత్రలుగా వారిని చేసుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.